అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు వ్లాగ్స్. నేను మీ మణిమాల. ఇంకా ఈ వీడియో వచ్చేసేసి మనందరి కోసం అండి, చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకు అంటే ఈ సెప్టెంబర్ 22 నుంచి మనకు అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా మనకు దసరా దుర్గమ్మ తల్లి శరన్నవరాత్రులు అయితే జరుగుతున్నాయండి. ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా ఆ అమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని, అలాగే మంచిగా శరన్నవరాత్రులు అన్నీ కూడా జరుపుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇక ముందుగా అయితే మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. ఏంటి అంటే అసలు ఈ అమ్మవారికి ఈ శరన్నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు, ఈ 9 రోజులు ఎందుకు చేస్తారు, అందులో ముఖ్యమైన ఇంకొక ఘట్టం ఏమిటంటే 10 నుంచి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ శరన్నవరాత్రులు ఇంకా ముఖ్యమైనవి. అంటే ఈ సంవత్సరం ఇంకొక రోజు ఎక్స్ట్రా వచ్చింది, 11 రోజులు అనమాట మొత్తం కూడా. కాబట్టి ఇంకొక అవతారం ఏమిటంటే ఈ అమ్మది కాత్యాయని దేవి అవతారం. ఈమె చాలా శీఘ్రమైనటువంటి తల్లి. కోరిన వారికి వెంటనే కూడా ఆ తల్లి మనకు అనుగ్రహించేటువంటి ఆ బంగారు తల్లి. అంతేకాదు గ్రహాలు దోషాలు ఇలాంటివి ఏమున్నా సరే ఆ కాత్యాయని అమ్మకు చేసుకుంటే చాలా మంచిది. వివాహంకైతే ఇంకా ఇంకా మంచిదండి. పెళ్ళి కాని వాళ్ళకు కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఇలాగ ఈ కాత్యాయని దేవి వ్రతం అనేది పెళ్ళి కాని వాళ్ళకి చేపిస్తూ ఉంటారు కొంతమంది. ఈ 10 నుంచి 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ నవరాత్రులు మనకు ఈ సంవత్సరం అయితే వచ్చాయి, 2025లో వచ్చాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా మనకు నవరాత్రులు కొనసాగుతూ ఉన్నాయన్నమాట. ఇక ఇప్పుడు నేను మన ఛానల్లో ఇప్పుడు ఈ వీడియోలో చూపించేటువంటి అమ్మవారిని అయితే నేను పోయిన సంవత్సరం అంటే 2024లో నేను మా ఇంట్లోనే పెట్టుకున్నానండి. నాకు చాలా ఇష్టం దుర్గమ్మ తల్లి అంటే. నేనైతే ఇంట్లోనే ఇట్లా అమ్మని తెచ్చి పెట్టుకున్నాను. చాలా చిన్ని అమ్మవారు ఈ అమ్మవారు. ఇక అమ్మవారికి 9 రోజులు కూడా చక్కగా నిండుగా పూజ చేసేసుకొని కలశం పెట్టుకొని అఖండ దీపం కూడా పెట్టుకున్నాను. ఆ అమ్మను అలాగే 9 రోజులు కూడా అయిపోయిన తర్వాత మేము నిమజ్జనం కూడా చేసేసామండి. చాలా చిన్న అమ్మవారిని పెట్టుకున్నాను ఇంట్లో. నాకైతే చాలా ఇష్టం అండి అమ్మకు చేసుకోవడం. ఇలాగే ఈ సంవత్సరం కూడా నేను అమ్మనైతే తెచ్చుకున్నాను. మీకు ఇంకొక రేపు లేదు ఎల్లుండి మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోలు అయ్యి, తప్పకుండా చూడండి ఆ అమ్మనైతే. ఇంకా వచ్చేసేసి ఇప్పుడు మనకు శరన్నవరాత్రుల్లో ఈ అమ్మవారికి ఎందుకు చేస్తారు, అసలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక ఏ రోజు ఏ అలంకరణ, ఏ రోజు ఏం నైవేద్యాలు, మనం పాటించాల్సిన నియమాలు ప్రతిదీ కూడా ఒక ఒక నియమంగా పెట్టుకొని చేసుకోవాలి. చేసుకోగలిగిన వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను. లేదు అంటారా, ముందు భక్తి శ్రద్ధ ఆ అమ్మ ఉందన్న నమ్మకం మాత్రం ఉండాలి ఖచ్చితంగా. మీరు ఏది పెట్టినా కానీ ఆ తల్లి స్వీకరిస్తుంది. ఇక వచ్చేసి పండుగల్లో మనకు వచ్చేటువంటి పెద్ద పండుగ సంక్రాంతి అయినా కూడా ఎక్కువ రోజులు జరుపుకునే పండుగ మాత్రం దసరానే. తొలి రోజు నుంచి 10వ రోజు దాకా కూడా మనం విశేషంగా చేసుకుంటాం. దేవాలయాల్లో విశేషంగా జరుపుతారు ప్రాంతాల వారీగా. ఇంచుమించు భారతదేశం అంతా కూడా ఈ దసరా శరన్నవరాత్రులు విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. మన ప్రాంతం అంతా కూడా మనం అమ్మవారిని పూజించుకుంటాము. బొమ్మల కొలువులు అవి మనం పెట్టం కాకపోయినా తమిళనాడు అంతా కూడా బొమ్మల కొలువులు అటువైపు అయితే చేస్తారండి. దసరాల్లో ఈ అమ్మవార్ల అలంకరణ విశేషంగా నవదుర్గలు అట్లా, మళ్ళీ ఈ పూజ విధానం కూడా ప్రాంతాల వారీగా చిన్న చిన్న తేడాలతో అంతా కూడా శక్తి పూజ విధానమే. సాత్వికమైనటువంటి శక్తి పూజను మనం మన ప్రాంతంలో అమ్మవారికి ఒక్కొక్క అవతారం వేస్తాం. కనకదుర్గ ఆలయంలో మన విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో అయితే ఆ అమ్మవారికి రోజుకు ఒక అలంకరణ చొప్పున చేస్తూ ఉంటారు. దసరా అవతారాలు అని అక్కడి నుంచి మన శ్రీశైలంలో అమ్మవారికి నవదుర్గ స్వరూపంగా చూస్తారు. అక్కడ నుంచి శృంగేరి పీఠాలు ఆ ప్రాంతం అంతా కూడా ఏం చేస్తారు, మాతలు అనమాట. వాళ్ళది వేరు సప్తమాతృకలు. వాళ్ళు ఒక ప్రత్యేకమైన విధానం కానీ అన్ని చోట్ల అమ్మవారిని పూజించడమే ఇక్కడ కనబడుతుంది. మన బెంగాలు ఇంకా వేరే సైడ్ అయితే దుర్గా పూజ మాత్రమే చేస్తారు. కానీ మనం మాత్రం రోజుకు ఒక అవతారం అలంకరణ ఇలా చేసుకుంటూ ఉంటాం. మనమైతే మన సైడ్ అయితే మాత్రం ఇలాగే చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ అమ్మకు ప్రత్యేకంగా రోజుకొక పూజ, రోజుకొక అభిషేకాలు, రోజుకొక నైవేద్యాలు, ఏ పూటకు ఆ పూట నైవేద్యం సపరేట్గా అట్లా స్వరూపాలను బట్టి చదివేటువంటి శ్లోకాలు కావచ్చు, ఇంకేవైనా కానీ ఇట్లా రోజుకొక విధంగా ఉంటూ ఉంటాయన్నమాట. చండీ పారాయణం కూడా చేస్తూ ఉంటారు. లలిత సహస్రనామం విశేషంగా చదువుకుంటామండి ఇళ్లల్లో అయితే. దసరా 10 రోజులు కూడా లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటాం. ఎంత సులువులో సులువు, తేలికపాటి
చిన్నపాటి పూజ విధానమైనా సరే అమ్మవారిది ఏదో ఒక పటం తుడిచి కాస్త బొట్టు పెట్టి చక్కగా ధూపం దీపం నైవేద్యం పెట్టుకొని 10 రోజులు కూడా తేలికపాటిగా పూజ చేసుకోవచ్చు. 9 రాత్రులు కూడా పూజించే విధానం కూడా ఉంది. అది కూడా ఒక ప్రత్యేకమైనదనమాట. మనకు వచ్చేసి ముందు తిథుల ప్రకారం వస్తూ ఉంటే మనకైతే 10, 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ తిథి అంటే అధిక మాసాలు అధిక శ్రావణం ఇలా రావడం వల్ల మనకు ఈ తిథులు మారిపోయి ఇలా మనకు 10, 12 సంవత్సరాలకు ఒకసారి ఇట్లాగా ఈ అమ్మవారి రూపం అయితే మనకు ఇట్లా అవతారం ఇంకొకటి ఎక్స్ట్రా పెరిగిందనమాట. ఈ సంవత్సరం కాత్యాయని స్వరూపం ఈ అమ్మ. ఇక 10 రోజుల అవతారాల్లో మనకు కాత్యాయని అయితే లేదు. అసలైతే నవదుర్గల్లో ఆ అమ్మ లేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, చాలా మంచిది. ఆ అమ్మకు చేసుకోవడం వల్ల ఆ తల్లి శ్లోకాలు అవి ఉంటే చక్కగా చదువుకోండి. 4వ రోజు కాత్యాయని స్వరూపం చేసుకోవాలి. మామూలుగా 5వ రోజు అనగానే మనకి ఇంచుమించు పంచమి వచ్చేయాలి. మనకి పంచమికి మనకు లలితమ్మకి చేస్తాం. కానీ ఈసారి అలా కాకుండా 4వ రోజే కాత్యాయని స్వరూపం, 5వ రోజు మహాలక్ష్మి వేసి 6వ రోజు పంచమి నాడు కానీ లలిత త్రిపుర సుందరి మామూలుగా మొదటి రోజునేమో బాల త్రిపుర సుందరి వేస్తారు. ఇక పంచమి నాడైతే లలిత త్రిపుర సుందరిని వేస్తారు. మొదటి రోజు అనేది చాలా చిన్న స్వరూపం, అమ్మ బాల స్వరూపంలో ఉంటుంది. 9 ఏళ్ల బాలిక 5వ రోజు వేసేది మహాలక్ష్మి. ఇట్లా ఉంటాయండి స్వరూపాలైతే. ఆ అమ్మకు పుష్పబాణాలు ధరించి ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ తల్లి అవతారాన్ని బట్టి మనం విశిష్టంగా రోజుకొక అవతారంగా అలా చేసుకోవచ్చు. అక్కడ మన ప్రాంతాలను బట్టి దేవాలయాలను బట్టి మనకి లేదా ఒక గురువుని లేదా మీ ఇంట్లో వాళ్ళు చెప్పేటువంటి విధి విధానాలు మీకు ముందుగానే చేసుకునే అలవాటు ఉంటే చక్కగా చేసుకోండి. మీ ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తే చెయ్యండి. లేదా ఎవరైనా గురువుని ఒక పంతులు గారిని ఇలా ఫాలో అయిపోతూ వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటూ ఉండండి. ఇంకొకటి కూడా ఉంది. అది ఏంటంటే ఒక బుక్ ఉంటుంది. ఈ దుర్గా పూజ నవరాత్రులు అనే బుక్స్ కూడా స్టోర్లో దొరుకుతూ ఉంటాయి. బుక్ స్టోర్లో కానీ పూజా సామాన్లు ఉండే చోట ఎక్కడైనా సరే దొరికితే ఆన్లైన్లో ఉంటాయి. మీరు అదొకటి తెప్పించుకున్న చక్కగా ఎవరిని ఫాలో అవ్వకపోయినా ఆ బుక్ ఉంటుంది కదా, అందులో ఏ రోజు ఏం చదువుకోవాలి ఏంటి అన్నీ ఉంటాయి. చక్కగా దాన్ని ఫాలో అయిపోతూ కూడా చక్కగా చేసుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరం అయితే లేదు. ఆ తల్లి నిండుగా నమ్మి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. దాని గురించిన పూజా విధానం మన ప్రకారం మనం చేద్దాం, లేదా ఏదో ఒక దేవాలయాన్ని అనుసరించి వెళ్దాం అని అనుకుంటే అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. చక్కగా ఆ అమ్మ చూసుకుంటుంది అన్నీ కూడా. రాక్షసత్వం మీద దైవం సాధించిన విజయం ఎప్పుడు కూడా వెలుతురు వెనకాలే ఉంటుంది. ఖచ్చితంగా ఏదైనా ఒక వ్యక్తి నిలబడితే అతని నీడ లేకుండా ప్రపంచం అయితే నడవదు. ఈ నీడలే రాక్షసత్వము పశుత్వము కూడా. అలాంటి రాక్షసత్వాన్ని పశుత్వాన్ని కూడా అమ్మ ఎట్లా జయించింది ఈ 10 రోజుల వరుసలో మనం రోజుకొక స్వరూపం చొప్పున చూస్తాం. అయితే ఒక స్వరూపం చొప్పున చూస్తూ ఉంటాం కాబట్టి దసరా కథలన్నీ కూడా ఒకేసారి లైన్గా ఒకడు రాక్షసుడిని చంపింది, సంహరించింది అని ఇట్లా రకరకాలుగా కథలు ఉంటాయి. ఏ రోజు కథ ఆ రోజు ఉంటూ ఉంటుంది. ఒక యుగంలో జరిగింది, తర్వాత యుగంలో జరిగింది, ఆ తర్వాత యుగంలో జరిగింది అన్నింటినీ కూడా క్రోడించి 10 రోజులు కూడా ఒక కథ ఉంటాయి అన్నమాట. చివరి 3 రోజులు కొంతమంది ఏం చేస్తారు, ఈ మొదటి అన్ని రోజులు చేయకుండా చివరి 3 రోజులు కూడా చేసుకుంటూ త్రిరాత్ర వ్రతం అంటారు. 3 రాత్రుల వ్రతం సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు కూడా చేసుకుంటారు. మన ఇష్టం. మూల నక్షత్రం నుంచి మొదలుపెట్టి 5 రోజులు చేసుకునేది కూడా ఉంటుంది. సరస్వతీదేవిని మూల నక్షత్రం రోజున ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని ఒకవేళ సప్తమి నాడు వస్తే అది కూడా కలుస్తుందన్నమాట. సప్తమి, అష్టమి, నవమి, దశమి తర్వాత ఇంకా అక్కడికి పూర్తి చేసేసుకుంటుంది. అమ్మవారిని కలశ స్థాపన చేయటం విశేషంగా ఎలా చేసుకోవచ్చు, ఒక కలశాన్ని స్థాపించి మొదటి రోజున ఆ రోజు నుంచి నిత్యం పూజ విధానం, 2 పూట్ల పూజ, తర్వాత కొంచెం శుభ్రంగా మడితోటి అవి ఇవి అన్నీ ఏమి పట్టుకోకుండా చక్కగా వెళ్ళిపోయి ముందు అమ్మకు శ్రద్ధగా ఆహారం ఏదైనా నైవేద్యం పదార్థాన్ని వండి ప్రసాదం చేసుకొని నివేదన చేసుకోవడం, షోడశోపచార పూజ చేయాలి. ఆ తల్లికి చక్కగా వండుకొని ఉపచారాలన్నీ కూడా అమ్మకు చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి. ఇక ప్రసాదాన్ని మనం వండుతూనే అది నివేదన చేసుకోవటం, తర్వాత ప్రసాద వినిమయం చేయటం, ప్రసాదాలు మిగిలిపోవటము, ఇవాళది రేపు తినటము, ఇవాళది రేపు ఇవ్వటము, ఇలాంటి పొరపాట్లు అసలు చేయొద్దు. చిన్న చిన్న జాగ్రత్తలు వహిస్తే మామూలుగా మనకి ఏదైనా పూజ అన్నా ఏదన్నా కొంచెం భయం అనేది ఉంటుంది. ఇలాంటి భయం అనేది లేకుండా చక్కగా ప్రశాంతంగా చేసుకోండి. ఎందుకు అంటే ఇవాళది రేపు తినడము ఇలా నిల్వ ఉంచే విధానంగా చెయ్యకండి. ఎప్పటికప్పుడు కొంచెం చేసుకొని క్రమశిక్షణతోటి ఆ విధానాన్ని కూడా అవలంబించడమే మంచిది. లేదా ఏటా ఒక గురువుని ఫాలో అవ్వండి.
ఒక గురువుగారు ఈ సంవత్సరం ఏం చెప్తే అదే కథ వినండి, అదే ఫాలో అవ్వండి. ఏ పీఠం పెట్టమంటే అలాగే చేయండి, ఎలా చేయమంటే అలా చేయండి. లేదంటే మీ ఇంట్లో పెద్దవారిని ఫాలో అయిపోయి వాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకోండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఒక్కటే విధానాన్ని మనం ఫాలో అవుతూ ముందుకు సాగిపోతూ ఉంటే చక్కగా మన పిల్లలు వాళ్ళు కూడా చక్కగా నేర్చుకొని మన నుంచి ఒక మంచి మంచి అవగాహనలు వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు. సాంస్కృతిక సాంప్రదాయాలు మన బేసిక్ విధానం మారకుండా చేసుకుంటూ ఉంటారు. కుమారి పూజ అనేది చాలా ముఖ్యమైన పూజ. ప్రతిరోజు మీకు వీలైనంత వరకు కూడా ఒక బాలికను పిలిచి చక్కగా మీరు ఆ బాలికకు పండు తాంబూలం చక్కగా ఒక అమ్మవారిని అనుకుని అమ్మకు మనం ఏమేమి సమర్పించుకోగలమో మీ స్తోమతను బట్టి ఏమేమి ఇవ్వగలరో అలా కూడా ఇవ్వండి. లేదా 9 రోజులు కుదరని వాళ్ళు ఏదైనా ఒక్క రోజైనా ఖచ్చితంగా ఈ కుమారి పూజ అంటే ఒక చిన్న పిల్లని 9 సంవత్సరాల లోపు ఒక అమ్మాయిని మనం అమ్మవారిగా పిలిచి ఇలాగా చేయడం చాలా మంచిది కూడా. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక దీక్ష ప్రధానమైనది. ఇందులో చేయగలిగితే దీక్ష మీరు ఏ నియమం పెట్టుకుంటే ఆ నియమం ఉల్లంఘించకుండా ఉండండి. ఏది పెట్టుకుంటే అది మన ఇంట్లో ఉంది. కలశం పెట్టుకుంటాం, రోజు మడి కట్టుకుంటాం, 2 పూట్ల అమ్మవారికి షోడశోపచారాలు చేస్తాం. అమ్మవారు ఆవిడ ఏంటంటే శ్రీచక్ర నగర సామ్రాజ్ఞ. అంటే రాజుగారికి రాణిగారికి ఎన్నెన్ని జరుగుతాయో అన్ని ఉపచారాలు కూడా సమర్పిస్తూ చతుషష్ఠి ఉపచారాలు సమర్పిస్తూ పూజ చేసుకునే విధానం చేయొచ్చు. మేము ఈ అవకాశాన్ని బట్టి అఖండం పెట్టుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో అఖండం పెడితే ఇది 10 రోజులు అఖండాన్ని సంరక్షించాలి. కలశం పెట్టుకుంటాం, కలశాన్ని సంరక్షించుకోవాలి, 2 పూట్ల పూజ చేసుకోవాలి. ఇలాగా ఒక నియమం అనమాట. మనలో ముందు భక్తిభావం పెరిగి మనకంటూ ఒక శ్రద్ధ అనేది పెరుగుతూ వస్తుంది. ఈ భోజనం అంటే అమ్మవారికి నివేదన చేసిన పదార్థాన్ని వినిమయం చేయాలి. ఎక్కువ మంది మన ఇంట్లో భోజనం చేసే పద్ధతి ఉండాలి. లేదా మన ఇంట్లో నుంచి అన్నం బయటకు వెళ్ళాలి. మీరు కుంకుమార్చన లాంటివి విశేషంగా చేస్తే ఆ విశేషానికి తగినట్టుగా అన్న సమారాధన చేసుకోవాలి. ఇప్పుడు ఎంత గ్రాండ్గా పెద్దదిగా జాగ్రత్తగానూ చెయ్యొచ్చు. అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మన వెసులుబాటును బట్టి చేసుకోవచ్చు. అంత పెద్దదైనా అమ్మే, చిన్నదైనా అమ్మే. కాబట్టి అష్టోత్తరం ఖచ్చితంగా అమ్మ కుదిరితే మీరు రోజు కూడా నిత్యం పాలు తెచ్చుకొని కుంకుమ పసుపు ఇలాంటి వాటితో చిన్న విగ్రహం ఉంటే అమ్మవారికి అయితే డైలీ కూడా ఖచ్చితంగా అభిషేకం అనేది చేసుకోండి. ఆ అమ్మవారికి ఫస్ట్ రోజు మాత్రం తీపి పదార్థం అనేది నివేదన చేయాలి. మీకు వీలైనంత వరకు రోజు కూడా బెల్లంతో చేసినటువంటి ఏదో ఒక తీపి పదార్థం ఆ తల్లికి నైవేద్యంలో ఉండే విధంగా చూసుకోండి. ఇక వచ్చేసి గూడాన్నం. ఇక ఆఖరి రోజున మాత్రం దసరా రోజున ఖచ్చితంగా అమ్మవారికి బోనం పెట్టుకోవాలి. నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇక వచ్చేసేసి పెసరపప్పు వేసిన పులగం అన్నం అనేది చాలా ముఖ్యమైనది. ఏం లేదు, కొంచెం పెసరపప్పు, కొంచెం అన్నంలో కొంచెం బెల్లం ముక్క వేసి కొంచెం నెయ్యి చుక్క వేసేసి ఆ అమ్మ దగ్గర పెడితే అది మహా గొప్ప నివేదన అవుతుంది ఆ తల్లికి అయితే. దాన్ని మనం చక్కగా తినేయొచ్చు. మనం తర్వాత ఒక్కొక్కరు ఉపవాసాలు చేస్తారు. ఒక వంటి పూట భోజనం తిని సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఏదో ఒక పూట మాత్రమే తింటారు. ఇక నైట్ అయితే తినని వాళ్ళైతే కాయలు పాలు ఇలాంటివి కూడా అమ్మ దగ్గర పెట్టుకుంటాం కదా, అవి తినేయొచ్చు చక్కగా. ఎలాంటి అభ్యంతరం అయితే ఏమీ లేదు. ముందుగా నేను ఒక్కటి మాత్రం చెప్తాను, ఆ అమ్మకు కుంకుమార్చన అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. 9 రోజులు కూడా మీరు ఎక్కడైతే పీఠం పెట్టుకుంటారో ఆ పీఠం మీద ఒక ఎర్రటి వస్త్రం వేసి బియ్యం పోసి కొంచెం ఒక విగ్రహాన్నే పెడతారో లేదా ఫోటో పెడతారో ఏది పెట్టినా సరే 2 పూటల నిత్యం కూడా దీపారాజన అయితే చెయ్యాలి ఖచ్చితంగా. ఆ తర్వాత ప్రసాదాలు కంపల్సరిగా ఏదో ఒకటి మీకు వీలైనంత వరకు కూడా వండి పెట్టే విధానంగా చూసుకోండి. లేదు అంటారా ఒక పూటైనా ఏదైనా వండి పెట్టండి, ఇంకొక పూట పాలు పండ్లు ఇలాంటివి పెట్టుకోండి ఆ అమ్మకైతే. ఇక ముఖ్యంగా నిమ్మకాయ అనేది అమ్మ దగ్గర చాలా పవర్ఫుల్ అండి. ఒక్క నిమ్మకాయ మాత్రం ఖచ్చితంగా అమ్మని మనం ప్రాణప్రతిష్ఠ చేసుకొని పెట్టుకున్న రోజున ఒక నిమ్మకాయ అలానే ఉంచేసేయండి. ఎందుకు అంటే ఈ 9 రోజులు కూడా మనం చేసేటువంటి పూజలో ఆ అమ్మవారు అవతారాలన్నీ మార్చుకుంటూ ఆ తల్లి రోజుకొక అవతారం ఎత్తి ఆ తల్లి శక్తి అంతా కూడా అందులో నిగూఢమై ఉంటుందన్నమాట. నిమ్మకాయకు అంత శక్తి ఉంటుంది. మీకు వీలైతే రోజు మార్చి రోజు నిమ్మకాయ దండ వేయండి. 9 కానీ 11 కానీ 21 ఇలాగా 9, 5, 11 ఇలా నిమ్మకాయలు గుచ్చి ఆ తల్లికైతే దండ వేయండి. వేపాకులు ఉండేటట్టుగా చూసుకోండి ఆ అమ్మ దగ్గర. ఇక వచ్చేసి కుంకుమార్చన అయితే ఖచ్చితంగా రోజు చేసుకోవాల్సిందే అమ్మ దగ్గర.
ఇక చదువుకోవాల్సినవి కూడా చెప్పాను కదా నేను. ఖడ్గమాల చదువుకోండి, నవదుర్గలు చదువుకోండి. మీకు వీలైతే లలిత పారాయణం చేసుకోండి. మీ వీలును బట్టి అష్టోత్తరం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అమ్మ స్తోత్రాలు ఉంటాయి దుర్గమ్మవి, అవి చేసుకోండి. లేదు అంటారు నవదుర్గలు, ఏ రోజు అవతారానికి ఆ రోజు స్తోత్రాలు ఉంటూ ఉంటాయి కదా, అవి కూడా చక్కగా చదువుకోవచ్చు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను కూడా ఈ సంవత్సరం కూడా ఇలానే ఆ అమ్మను పెట్టుకొని చక్కగా ఇంట్లో నిండుగా పూజ చేసుకోబోతున్నాను. రేపు లేదు ఎల్లుండి నేను అమ్మని పెట్టుకుంటున్నాను, అంటే సోమవారం పెట్టుకుంటున్నాను. కాబట్టి నేను కూడా డైలీ కూడా మన ఛానల్లో పోస్టులు పెడుతూనే ఉంటాను, డైలీ ఫుల్ వీడియోలు పెడుతూనే ఉంటాను. కాబట్టి ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. మా ఇంట్లో నేను అమ్మని ఎలా పెట్టుకున్నాను ఏంటి ఇవన్నీ కూడా మీకు డైలీ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను వీడియోస్ అయితే. మీకు కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకొని నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ ఉన్నాను. ఇక అమ్మకు వచ్చేసి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంట్లో ఎవరైనా వస్తే, ఎవరైనా కానీ ముత్తైదు చక్కగా ఎవరైనా వస్తే, ఎవరైనా మన ఇంటికి ఆ 9 రోజులు కూడా వీళ్ళెవరు ఏంటి అన్నది మనం అవన్నీ ఏమి ఆలోచించకుండా చక్కగా మీకు వీలైనంత వరకు ఒక బొట్టు పెట్టి, కాయో పండో ఫలం ఏదో ఒకటి చక్కగా వీలు కుదిరితే ఒక బ్లౌజ్ పీస్ పెట్టి తాంబూలం ఇవ్వండి. లేదు అంటారా, ఒక పండో ఫలమో పువ్వులు ఇలాంటివి కూడా వాళ్ళకి ఇవ్వండి. అమ్మ వచ్చింది మన ఇంటికి అనుకొని, ఆ తల్లిని అనుకొని ఆమెకు ఇలాంటివి కూడా పండు తాంబూలంలాగా ఎవరొచ్చినా సరే వాళ్ళకి ఇవ్వండి. అది మీ అదృష్టంగా భావించి ఇవ్వండి. ఎక్కువ శాతం మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి.